సో మరి మీకేంటి మిగిలిపోయిన కోరిక ఏంటి అంకుల్? మీకు ఏం లేదు మేడం. ఇప్పుడు మా పాపకు మ్యారేజ్ ఒక్కటే అంతే. వాళ్ళు 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 బాగుండాలి. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు సంతోషంగా సంతోషంగా ఉండాలి, ఉండాలి. వస్తూ పోతూ ఉండాలి, హాయిగా అవును. ఉండాలి అనేది మీ కోరిక. మా కోరిక అంతే. అంతే. ఇంకేం డ్రీమ్స్ లేవా? మిగిలిపోయిందంటే ఏం లేదన్నారు. ఫ్యూచర్ లో కోరికలు ఏమైనా? కోరికలంటే పాప సక్సెస్ అయి చూడాలి అది ఏం లేదు ఇక మాకంటూ చూడండి, కోరికలు. మిగిలిపోయిన కోరిక పాపదే, అంతే. ఫ్యూచర్ కోరిక అంతే పాపదే. నాకున్నదంతా ఆమెనే కదా, ఆమెనే లోకం, ఆమెనే ప్రపంచం, ఆమెది సక్సెస్ చూడాలి అంతే. ఇక కోరికలు అంటూ ఏం లేవు నాన్న. తన ఎలాగూ సక్సెస్ అవుతుంది, ఆ. అవుతూనే ఉంటుంది. ఇంకా ఇక ఆమె మంచిగా సెటిల్ అయ్యి మంచిగా అయితే చాలు, అంతే చాలు, ఇంకేమి అంటే మామూలుగా చాలా మంది కెరియర్ స్టార్ట్ చేసే ముందు కానీ ఏమన్నా అనుకుంటారంటే, సరే ఇంకా ఆపేద్దాం, ఎన్ని రోజులు ఇవే చేసుకుంటాం, ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా జాబ్ కానీ చూసుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఏమన్నా జీవితానికి అలాంటి టిప్స్ చెప్పారా? జాబ్ చేసుకోవచ్చు ఆమె నాకు చెప్తాది నాన్న. అవునా? ఆమె నాకు చెప్తాది ఏంటంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ మనమే చేద్దాం మమ్మీ, బిజినెస్ స్టార్ట్ ఈ ఛానల్ చేద్దాము. ఇప్పుడు ఇది ఉంటుంది పోతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా, దీని గురించి బిజినెస్ స్టార్ట్ చేద్దామని పాపకే గట్టిగా ఉంది. అవునా? ఆ. ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది? Food, ఆమెకు ఫుడ్ చేయాలని ఉంది డీజే బేట. ఫుడ్స్ పెడదామని ఆలోచన పాపకు ఉంది. కానీ ఇంకా అనుకోలే, అంటే జస్ట్ అట్లా అంటే అనుకున్నాం. టీజే ఫుడ్స్ అంటే మీల్స్ అండ్ టిఫిన్స్ లేకపోతే అన్ని స్నాక్స్? బేట, అన్ని పచ్చళ్ళతో సహా ఆల్మోస్ట్ అన్ని చేద్దామన్న కోరిక పాపకు ఉంది. చూడాలి అది ఎట్లా అప్పుడు ఇస్తుందో. అందరు ఇక్కడే ఉంటారు ఇంకా. ఎందుకంటే మీ ఫుడ్ ఎవరు టేస్ట్ చేయలేదు కాబట్టి మేబీ తెలియదేమో, మేము టేస్ట్ చేసాం. సో చాలా టేస్టీగా ఉండండి. వడియాలు తిన్నాను, కూరలు తిన్నాను, పచ్చళ్ళు కూడా తిన్నాను ఆఖరికి. సో అది ఒక బిజినెస్ పెట్టాలనేది ఒక కోరిక కోరిక ఉండిపోయింది. ఉంది బేట. మీకైతే మీరు ఎప్పుడు చెప్పలేదు కానీ జీవితాన్ని అన్ని ముందుగా- ఆమెనే చెప్తున్నాగా బేట, నాకు అమ్మ అన్ని ఉమ్, సరే, నాకు ఏం తెలియదు అసలు, నాది ఏం పెట్టినా చిన్న ప్రపంచం, ఉమ్, నాకు పెద్దగా ఎడ్యుకేషన్, నేను ఒకటే పాపని, ఉమ్, మా అమ్మ నాన్న ఎట్లా నన్ను కింద పడితే మట్టి అవుతుంది అన్నట్టు పెంచారు, నాకు ఏ బయట ప్రపంచమే తెలియదు, ఉమ్. అంతా ఆమెదే ఇంకా. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇటంగా ఆమెదే, ఏది తీసుకోవాలన్నా ఏది చెప్పాలన్నా, ఓసారి నేను కోప్పడ్డా గానీ ఓపికతో మళ్ళీ నచ్చ చెప్పి అడిగి తీసుకొస్తుంది. ఏమనిపిస్తా ఉంటది అంకుల్ అంటే, ఒక తండ్రికి కొడుకు గాని కూతురు గాని ఉంటే వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటే చూడాలన్న కోరిక ఉంటుంది. ఇప్పుడు జీవితాన్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తా ఉంటది? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్, చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే బాబు ఉంటే ఇట్లా చేస్తుండేనో లేదో తెలియదు కానీ పాప మాత్రం ఇక్కడ ఎక్కడో మమ్మల్ని తీసుకెళ్ళింది, ఇంత హైప్ లో పెట్టింది. అంత ప్రతి ఒక్కరు ఆమె టీజే టాక్ ఫాదర్ కదా, ఇట్లా గుర్తుపడుతున్నారు. అదే చాలా. మరి ఇంత బాగా అంటున్నారు, ఇంత బాగా చూసుకున్నారు, పెళ్ళైపోతే జీవితం వెళ్ళిపోతుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇక పరిస్థితి అంటే అదేకైతే కావాలి కాబట్టి లైఫ్ అనేది, ఆమెకు తోడు కావాలి. మనం ఎన్ని రోజులు ఉండలేం కదా అవును, నాన్న. తోడు అమ్మ నాన్న కావాలి. అయితే ఎన్ని రోజులు ఉండం కదా, ఆమెకు ఎంట సపోర్ట్ ఉంటే మాకు ఇంకా హ్యాపీ. అది కానీ పెళ్ళైపోయేటప్పుడు మిమ్మల్ని చూడాలి నేను ఎలా ఏడుస్తారో. పెళ్ళికి పోతే ముందు అదే ఊహించుకుంటాను బేట, మా పెళ్ళి అయిపోతే నా పరిస్థితి ఏంది, కాకపోతే అట్లా అనుకొని ఊకోలేం కదా బేట. అవును, పెళ్లి చేయాలన్న ఇంట్రెస్ట్, ప్రేమ ఎంత ఉంటుందో ఆ పెళ్లి మూమెంట్ కి వచ్చేసరికి ఆ భయం కూడా అంతే ఉంటది. చాలా బేట అది. పర్లేదులేండి, జీవితం ఎప్పుడు వస్తూనే ఉండే, జీవితం కూడా మంచిగా అర్థం చేసుకునే భర్త దొరకాలని కోరుకుంటున్నాను నేను కూడా. తప్పకుండా ఉంటుంది, తన మంచితనంగా ఆలోచిస్తుంది కాబట్టి మంచిగా జరుగుతుంది. సో అంకుల్, ఇప్పుడు బీబీ టాక్స్ అని పెట్టారు కదా, ఇది సక్సెస్ అవుతూ ఉంది. మీకంటూ ఏమైనా ఆలోచనలు ఉంటాయి కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చేద్దాము, లేదంటే పొలం వీడియోస్ ఏమైనా చేద్దాము, లేకపోతే ఏమైనా డిఫరెంట్ స్కిట్ టైప్ చేద్దాము, ఇలాంటివి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? ఉంది మేడం. అంటే ఇక్కడే ఇంకా కొద్దిగా మన దగ్గర ఎక్కువ మనీ లేదు కనుక ఇక్కడనే మొత్తం ఎక్కువ ఫ్రూట్స్ అవి ఇక్కడ ఈ పెట్టాలి. టెర్రస్ పైన టెర్రస్ పైన టెర్రస్ గార్డెనింగ్ చేయాలి. టెర్రస్ గార్డెన్ మంచి పెట్టాలని ఉంది అన్నట్టు. ఇంకా ఓకే, ఇంకా మాడిఫై చేసి చుట్టూ గ్రీన్ ది మ్యాట్ చుట్టేసి కొంచెం ప్రొఫెషనల్ గా చేద్దాం అనేది చేద్దామని ఉంది మేడం. మీకు ఎలాంటి వీడియోస్ చేసి పెడదామని ఉంది? నాకు ఎక్కువ గార్డెనింగ్ ఇష్టం బేట, అవునా? గార్డెనింగ్ ఇష్టం, ప్రశాంతంగా కుకింగ్ ఇష్టం, ఉంటది. ప్రశాంతంగా ఉంటది. వర్క్ అయితే ఇంతసేపు వస్తే అన్ని ఏమైనా టెన్షన్ ఉన్నా పైకి వచ్చినాం అనుకో అన్ని చల్ల చెదిరైపోతాయి. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం, నాన్నకి వ్యవసాయమే, నేను కూడా చేసిన అన్ని పనులు కాబట్టి గ్రీన్ ఈ చెట్లలో తిరగడం అంటే చాలా ఇష్టము. ఆ టైం సరిపోవట్లేదు ఇప్పుడు, ఇంకా అన్ని తీసుకొచ్చి పెడదామంటే ఇక అన్ని కొంచెం ఆలోచించి చేయవలసి వస్తుంది. పోలేండి, ఇంకా అనుకుంటే ఇంకా అది ఫార్ములా. చెట్ల దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయింది బేట. అట్లీస్ట్ మనకి ఇంట్లో యూజ్ అవుతాయి కదా అవునా. అవన్నీ. ఇప్పుడు కూరగాయలు వేసినా, పండ్లు వేసినా అవును. మనమైనా తినండి, బయట చాలా తెచ్చుకోవాలి కదా లేదు. అవి.
ఒక్కటే ఇత్తనం బెట ఇప్పటికి 4 కిలోల పైన వెళ్ళినాయి కాకర చెట్టు. మరి ఒక్కటే ఇత్తనం అది పెట్టింది మేము. కానీ బాగుంటుంది. అంజీరు అన్ని- 100 రూపీస్ తీసుకున్నాం మేడం. అంజీరు 100 రూపీస్ ఒక చెట్టు తీసుకున్నాము. ఉమ్. దగ్గర 200 పండ్లు తిన్నాము. మన ఆరోగ్యం బాగుంటుంది. ప్లస్ అక్కడ ఒక మల్బరీ బెట అది చూసే చిన్నగా ఉంది. నిన్ననే పావుకిలని తెంపుకొచ్చిండు పళ్ళు మల్బరీస్. అవేంటి ఉట్టి కొమ్మలు ఇట్లా మా చెల్లె వాళ్ళ ఇంటికి పోతే కట్ చేసుకొచ్చిన కొమ్మలకే. అందుకే అంటారు కదా బెట నేచర్ చేస్తే ఏం కాదు, అది మళ్ళీ డబ్బులు మనకి బాగుంటుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. వీళ్ళైతే ఎవరైనా ఈ పని చేసుకోవచ్చు బెట. అసలు పైసలు ఫస్ట్ ఒక్కసారి పెడతాం వాటికి గానీ ఆర్గానిక్ కదా ఆ, మొత్తము, మొత్తం ఏ మందులు organic. లేకుండా ఆ, లేదు మనం బేటా. ఒరిజినల్ గా చేసుకున్నాం. కిచెన్ వేస్ట్ ఒకటి ఇస్తాను నేను. కిచెన్ వేస్ట్ 15 డేస్ కి ఒకసారి కిచెన్ వేస్ట్ లిక్విడ్ వీటికి ఇచ్చేస్తాం. ఓకే ఓకే. సో ఇబ్బంది ఏముంది, చాలా సరదాగా చేసుకోవచ్చు, మన ఇంటి పైనే ఉంటది కాబట్టి. సో ఆంటీ మామూలుగా మీకు వంటలు ఇంత చక్కగా వండుతూ ఉంటారు కదా, అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే కొన్ని ఏం రావు నాన్న. నాకు 13 ఏళ్ళకి పెళ్ళైంది. ఇలా ఆడకబెట్టాను అమ్మ వాళ్ళ దగ్గర. అసలు అన్నం ఏ పలుకు తో తీయాలంటే తెలియదు నాకు. అప్పుడు వారసురి కదా అన్నం వంపుతుంది. అవును. అది ఏ పలుకుతోనే ఉండాలంటే తెలియదు. నేను ఒక్క బిడ్డను పెళ్లి చేసుకున్నాక చాలా పడ్డా. ఈ వంటలు రాక అది రాక ఇంత అంకుల్ చేసి ఏమన్నా అనేవారా వంటలు? అంకుల్ ఏమనలే ఈ వంటలు అక్కడ. మా అత్తయ్య బాధ పెట్టేది. అలా మమ్మీ అంకుల్ ఎప్పుడు ఏమనలేదు. అత్తయ్యలు కొంచెం. ఇక మా చిన్నాడు బిడ్డ చూయించింది నాకు. అప్పుడు ఆమె బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేది. అవునా? మొత్తం ఆమెను కుకింగ్ చేయించింది. ఇక అప్పటి నుంచి ఇక్కడి వరకు వచ్చినాయి నా వంటలు. పోన్లే, మీ చిన్న ఆడబిడ్డ దగ్గర నేర్చుకున్నారు చిన్నాడు బిడ్డ వంటలు. దగ్గర నేర్చుకున్నది. ఇంకా అప్పుడు అంకుల్ భలే వండుతున్నావే అన్నారా? ఎప్పుడు మెచ్చుకోలే అంకుల్. అదేంటి అంకుల్ ఎప్పుడు మెచ్చుకోడు. మెచ్చుకోవాలి, ఇప్పటికైనా మెచ్చుకోవాలి. మాకే ఎంత టేస్టీగా ఉన్నాయి వంటలు. లోపల ఉంటే చాలంటారా? బయటికి ఎక్కువ ఏమంటారు, బయటికి ఓపెన్ పవర్ కావచ్చు. కాడు 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 నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు. కాడు కాడు. సో జీవితం ఎవరిది వచ్చింది, మీది వచ్చిందా నాన్నగారిది వచ్చింది అంటారా? బద్ధకంలో నాది, వర్క్ లో మా మమ్మీది. అంతేనా? మరి వర్క్ చేస్తే బద్ధకం రాదు కదా. ఐడియాస్ ఐడియాలజీ ఐడియాల మమ్మీది. ఐడియాలు ప్లస్ కొంచెం యాక్టివ్ గా ఉండడం అవన్నీ మీవి. మా నాకన్నా మా అమ్మదని చెప్పుకోవాలి ఎక్కువ. అమ్మ నాన్నది ఎక్కువ వచ్చింది ఆమెకు చేసి. మా నాన్నది ఎక్కువ వచ్చింది. తాతయ్య తాతయ్య చాలా వచ్చింది అన్నట్టు. చేసి అట్లా చేస్తుంది. చేయలేదంటే ఇక ఆమె అంత మొండి లేదు. చేసిందంటే ఎంత నువ్వు అద్దపల్ల సంచాని ఇట్లా తీసుకురా అంటే ఈజీగా తెచ్చేస్తుంది. ఏదైనా వర్క్ అట్లా చేస్తుంది. చేయలేదనుకో దాని దగ్గరికి ముట్టదు అట్లా. సో అంకుల్ మామూలుగా జీవిత ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము తెలుసుకుంది ఏంటంటే జీవితం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో అందుకు తను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు సక్సెస్ అయ్యాను అని చెప్పి ఏడ్చింది. నేను అనేది ఏంటంటే తన గురించి కాకుండా మీకు పర్సనల్ గా మీకు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా అవమానం ఎదురైన సందర్భాలు అలాంటివి ఉంటే ఏదైనా ఒకటి. చాలా ఈయన మా చిన్నాడి బిడ్డ దగ్గర చిట్టీలు పెట్టిండు బెట అంకుల్. చిట్టీలు పెట్టి చిట్టీలు స్టార్ట్ చేసిండు. నాకు అప్పుడు ఏం తెలియదు. నేను చెప్తున్నా కాబట్టి నా ఇల్లు బయట అంతే 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, బయట కూర్చొని మాట్లాడడం అంతవరకు. నాకు చిట్టీలు తెలియదు. ఇంత అయినా కానీ ఆ దేవుని కృప అనుకోవాలి. అసలు ఇట్లా చిట్టీలు స్టార్ట్ చేసిండు. ఆమె సపోర్ట్ ఇచ్చింది అన్నట్టు వాళ్ళ చెల్లెలు. నువ్వు పెట్టుకో ఫోన్, జాబ్ కానీ ఇట్లా పోతే వద్దులేనా నేను సపోర్ట్ చేస్తాను ఏం చెప్పుకున్నారో. చిట్టీలు స్టార్ట్ చేసిండు అంకుల్. చిట్టీలు స్టార్ట్ చేసి 3 ఏళ్ళు బాగా నడిచింది. అదేందో నడిచింది కానీ ఇంట్లో వరకు మాకు ఫుడ్ డోకా లేకుండా ఉండే. తర్వాత మొత్తం అంకుల్ లాస్ అయిపోయిండు. ఎందుకు? చిట్టీలు ఎత్తుకున్నారు, ఎవ్వరు ఇవ్వలేరు డబ్బులు. తీసుకుంటారు కానీ అసలు కట్టలేడు. ఈయనకు అడగనికే ధైర్యం లేదు. అయిపోయినాక మా చిన్నాడు బిడ్డ దగ్గర ఈయన అప్పు తీసుకుండంట. ఆమె ఇచ్చింది తీసుకుంది. తీసుకున్నాక సరే తర్వాత ఈయన లాస్ అయినాక ఎప్పుడైతే ఇంట్రెస్ట్ బంద్ అయిందో అప్పుడు మాకు వర్క్ వచ్చింది. అది ఇట్లా డబ్బులు కట్టలేడు వదిన అన్న ఇట్లా తీసుకున్నాడు. అప్పుడు ఇట్లా అమౌంట్ ఇంత తీసుకుంటా అని చెప్పలేదు ఆమె. అంటే సరేలే సక్కు ఇచ్చినావు కదా ఇచ్చిన. ఆమెను ఇప్పుడు నేను వంటలు నేర్పింది. ఫస్ట్ నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఇద్దరం అట్లా ఉండే వాళ్ళం వదిన. కానీ ఆమె నాకు చెప్పలేదు అప్పు ఇంత తీసుకుంటున్నాము ఇంత కడుతున్నాము అని ఏది చెప్పలేదు. ఆ సరేలే అమ్మ ఇటంగా ఉండే. సరేలే సక్కు కడతాము, నువ్వు ఇప్పుడు ఎన్ని ఇచ్చినావు నా ల్యాండ్ ఉంది, అమ్మకి ల్యాండ్ ఉండే బెట, అది అమ్మ కడతామన్నా. ఆమె నుంచి చాలా టార్చర్ చూసిన ఆమెకు ఆర్ట్ ప్రాబ్లం ఉండే. ఆర్ట్ ప్రాబ్లం ఏమో ఉండే. ఆమె చనిపోయింది నాన్న. ఆ చనిపోయినాక చావుకి వెళ్తాం కదా, ఇప్పుడు డబ్బులు అడుగుతారు, అప్పుడు డబ్బులు లేవు. మొత్తం లాస్ అయిపోయింది అంకుల్. ఫుడ్ గిట్ట చాలా ఇంట్లో ప్రాబ్లం ఉంది మాకు. అయితే లాస్ అయిపోయినాక సావుకి వెళ్ళినాం నాన్న. అక్కడ ఒక ఆమె వచ్చి నువ్వే చేసినావు కదనే గలీజ్ గా తిట్టి చేయి పట్టుకుంది. అక్కడైతే అసలు చనిపోయిన బట్టి ఇలాంటి మా నాన్న నుంచి చూడలేము మేము అప్పులేదే. ఆ 100 మందిలో నాకు చేయి పట్టేసింది. అది ఇట్లా నువ్వే తీసుకున్నావు కదా, నువ్వే కట్టలేవు, నువ్వు మా నీ నుంచే మా చిన్నమ్మ చనిపోయింది అని. అలాంటి అదైతే తట్టుకోలేని బిడ్డ. దాని నుంచే
వెళ్తుంటే కొంచెం దెబ్బతింది, షుగర్ అప్పుడే అటాక్ అయింది, బీపీ అప్పుడే అటాక్ అయిపోయింది నాకు. అదైతే నా లైఫ్ లో నేను మర్చిపోంది బెట. అది అలా జరిగింది. వాళ్ళకు కూడా శిక్ష భగవంతుడు వేసిండు కానీ అదైతే నాకు వాళ్ళకి తర్వాత పడ్డది, అది కానీ ఏం లవ్. అంతే. అది నా First మీదకి వచ్చింది. మీకు ఒక నింద అనేది మీ మీద వచ్చింది. నా మీద పడ్డది నాన్న అది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని